ప్రతి ఆషాఢంలో ఊరు పండుగ చేస్తూ ఉంటాం. దాంట్లో స్పెషల్గా నిజామాబాద్లో మనం బోనాలు పండుగ చాలా ఫేమస్. మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు అంటే చాలా ఇష్టం. ఆ బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ వస్త్రాలు కొత్త వస్త్రాలు, ప్రసాదము, పుట్నాల ప్రసాదము స్పెషల్గా అలా తీసుకొచ్చేసి ఓడిబియ్యం వేస్తూ అందరు లేడీస్ ఇక్కడ తీసుకొచ్చేసి ప్రసాదం పెట్టేసి అమ్మవారికి బోనాలు తీసేసి ప్రతి ఇయర్ మేము ఇక్కడ రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు భక్తులు మెయిన్గా? మొత్తం నిజామాబాద్లో అంటే నిజామాబాద్ అంట్లా కంప్లీట్ నిజామాబాద్ అంటే గంగాస్థాన్, ఆర్యానగర్, సుభాష్ నగర్, నామదేవాడ, ఈ సైడ్ వినాయక్ నగర్, ఈ మహాలక్ష్మి నగర్, బ్యాంక్ కాలనీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మహాలక్ష్మి వారికి కోరుకోవడం జరుగుతుంది, మొక్కడం జరుగుతుంది. ఎన్ని ఇయర్స్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది? దాదాపు 10-11 ఇయర్స్ నుండి జరుగుతా. అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? ఆ 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తూ ఉన్నారు, ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద మొత్తంలో చేద్దామని మీరు ఫిక్స్ అయినారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ మాకు అమ్మవారు ఇస్తుంది కాబట్టి. ఎందుకంటే ప్రతి ఇయర్ స్టార్టింగ్ చాలా చిన్న నుండి మొదలైంది, కానీ ప్రతి ఇయర్ చాలా లేడీస్ రావడము, బోనాలు కూడా ఎక్కువ తీసుకురావడము, ఎమ్మెల్యే మాకు ఇక్కడ కిరానికి రావడము, ఇవన్నీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆషాఢం రాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాకు బోనాల పండుగ. చాలామంది బోనాల పండుగ అనగానే హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, గోల్కొండ, ఏవైతే కొన్ని ఇప్పుడు మన భాగ్యనగరం వెళ్తూ ఉంటారు. కానీ అటు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు కాకుండా ఎల్లుండి చాలా పెద్ద మొత్తంలో ఊర పండుగ చేస్తూ ఉంటారు మన నిజామాబాద్లో. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది బోనాలు లాగానే ఎక్కడైనా హైదరాబాద్ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, చూడాలి, డిఫరెంట్ అన్నపోతురంగా అంటే ప్రతి ఒక్క సిస్టమ్ ఫాలో చేయాలి అని కోరుకుంటున్నారు. కానీ నిజామాబాద్ గడ్డ మీద అంటే ఇందూరు గడ్డ మీద ఎంత పెద్దగా అంటే ఊరు పండుగ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా థౌజండ్స్ పీపుల్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కోరికలు, ఎందుకంటే అమ్మవారు అంటేనే కోరిక తృప్తి చేసేది, కోరికలు అన్నీ ఇది చేసేది అమ్మవారు కాబట్టి అందరు వచ్చేసి చాలా అంటే సండే ఉంది, అందరు వస్తారు, సండే హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బోనాలు తీయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలోనే హయ్యెస్ట్ గ్యాదరింగ్ ఏదన్నా ఉంటుంది అంటే మన ఊర పండుగ. సో ఊర పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు. సో దీంట్లో చాలామంది యంగ్స్టార్స్కి, చాలామంది పిల్లలకి తెలియదు. అంటే మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం, అమ్మవారు గ్రామంలోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఊర్లో నుంచి వెళ్ళొద్దు, ఊరి పొలిమేర దాటొద్దు అని చెప్పేసి మనం వింటుంటాం. కాకపోతే అది ఎవరు పాటించట్లేదు. అది దాని గురించి ఏమైనా చెప్తారా? లేదండి, నిజామాబాద్ గడ్డ పైన అయితే అలా జరగట్లేదు. రేపు ఊరు పండుగ ఉందంటే చాలా మెంబర్స్ హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్దగా వస్తున్న ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఉన్న వాళ్ళు కూడా వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చేసి మన ఊరిలో ఉన్న వాళ్ళు అంటే నిజామాబాద్ ప్రాపర్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఇక్కడే ఉంటారు. వేరే వాళ్ళు కూడా వేరే ఊరు నుండి వస్తారు. కాబట్టి చాలా యంగ్స్టార్స్కి కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మవారిని, మన బోనాలు, మన సంస్కృతి గురించి చాలా అవగాహన వచ్చేసింది. ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు, స్పెషల్గా మన ఇందులో అయితే. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాం. సో ఇట్లాంటి గ్యాదరింగ్లో చాలా మందికి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, చాలా మందికి తెలిసింది అని అంటున్నారు. కాకపోతే ఇంకా ఇట్లాంటి ఊర పండుగ కావచ్చు, బోనాల పండుగ టైంలో ఒక గ్యాదరింగ్ టైప్లో పెట్టుకొని ఒక స్టేజ్ లాంటి ఏర్పాటు చేసుకొని ఇట్లాంటి మంచి విషయాలు చెప్తే బాగుంటుందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివి కూడా చేయండి, చేస్తే ఇంకా మన హిందువులలో ఐక్యత వస్తుంది అని చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ప్రతి ఇయర్ మేము ఊరు పండుగ గురించి అంటే మన బోనాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలు, ఇప్పుడు యంగ్ గర్ల్స్కి బోనాలు అంటే ఐడియా లేదు, అది ఎలా పట్టుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి అని దాని గురించి అయితే అవగాహన చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇన్వాల్వ్ అంటే గర్ల్స్కి, న్యూ జనరేషన్కి ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి దాని గురించి అవగాహన సత్రాలు కానీ, నార్మల్గా మన సంస్కృతి ఏంది, మన ట్రెడిషన్ ఏంది, గుడికి వస్తే ఎలా రెడీ అయ్యి రావాలి, ఇవి అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. ప్రతి ఆషాఢంలో ఊరు పండుగ చేస్తూ ఉంటాం. దాంట్లో స్పెషల్గా నిజామాబాద్లో మనం బోనాలు పండుగ చాలా ఫేమస్. మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు అంటే చాలా ఇష్టం. ఆ బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ వస్త్రాలు కొత్త వస్త్రాలు, ప్రసాదము, పుట్నాల ప్రసాదము స్పెషల్గా అలా తీసుకొచ్చేసి ఓడిబియ్యం వేస్తూ అందరు లేడీస్ ఇక్కడ తీసుకొచ్చేసి ప్రసాదం పెట్టేసి అమ్మవారికి బోనాలు తీసేసి ప్రతి ఇయర్ మేము ఇక్కడ రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు భక్తులు మెయిన్గా? మొత్తం నిజామాబాద్లో అంటే నిజామాబాద్ అంట్లా కంప్లీట్ నిజామాబాద్ అంటే గంగాస్థాన్, ఆర్యానగర్, సుభాష్ నగర్, నామదేవాడ, ఈ సైడ్ వినాయక్ నగర్, ఈ మహాలక్ష్మి నగర్, బ్యాంక్ కాలనీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మహాలక్ష్మి వారికి కోరుకోవడం జరుగుతుంది, మొక్కడం జరుగుతుంది. ఎన్ని ఇయర్స్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది?
దాదాపు 10-11 ఇయర్స్ నుండి జరుగుతా ఉంది. అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది ఆ 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద మొత్తంలో చేద్దామని మీరు ఫిక్స్ అయినారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ మాకు అమ్మవారు ఇస్తుంది కాబట్టి. ఎందుకంటే ప్రతి ఇయర్ స్టార్టింగ్ చాలా చిన్న నుండి మొదలైంది, కానీ ప్రతి ఇయర్ చాలా లేడీస్ రావడము, బోనాలు కూడా ఎక్కువ తీసుకురావడము, ఎమ్మెల్యే మాకు ఇక్కడ కిరానికి రావడము, ఇవన్నీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆషాఢం రాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాకు బోనాల పండగ. చాలామంది బోనాల పండుగ అనగానే హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, గోల్కొండ ఏవైతే కొన్ని ఇప్పుడు మన భాగ్యనగరం వెళ్తూ ఉంటారు, కానీ అటు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు కాకుండా ఎల్లుండి చాలా పెద్ద మొత్తంలో ఊర పండుగ చేస్తూ ఉంటారు మన నిజామాబాద్లో. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది బోనాలు రాగానే ఎక్కడైనా హైదరాబాద్ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, చూడాలి, డిఫరెంట్ అన్నపోతురంగి అంటే ప్రతి ఒక్క సిస్టమ్ ఫాలో చేయాలి అని కోరుకుంటున్నారు. కానీ నిజామాబాద్ గడ్డ మీద అంటే ఇందూర్ గడ్డ మీద ఎంత పెద్దగా అంటే ఊరు పండుగ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా థౌజండ్స్ పీపుల్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కోరికలు, ఎందుకంటే అమ్మవారు అంటేనే కోరిక తృప్తి చేసేది, కోరికలు అన్నీ ఇది చేసేది అమ్మవారు కాబట్టి అందరు వచ్చేసి చాలా అంటే సండే ఉంది, అందరు వస్తారు, సండే హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బోనాలు తీయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలోనే హయ్యెస్ట్ గ్యాదరింగ్ ఏదన్నా ఉంటుంది అంటే మన ఊర పండుగ. సో ఊర పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు. సో దీంట్లో చాలామంది యంగ్స్టార్స్కి, చాలామంది పిల్లలకి తెలియదు. అంటే మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం అమ్మవారు గ్రామంలోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఊర్లో నుంచి వెళ్ళొద్దు, ఊరి పొలిమేర దాటొద్దు అని చెప్పేసి మనం వింటుంటాం. కాకపోతే అది ఎవరు పాటించట్లేదు. అది దాని గురించి ఏమైనా చెప్తారా? లేదండి, నిజామాబాద్ గడ్డ పైన అయితే అలా జరగట్లేదు. రేపు ఊరు పండగ ఉందంటే చాలా మెంబర్స్ హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్దగా వస్తున్న ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఉన్న వాళ్ళు కూడా వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చేసి మన ఊరిలో ఉన్న వాళ్ళు అంటే నిజామాబాద్ ప్రాపర్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఇక్కడే ఉంటారు. వేరే వాళ్ళు కూడా వేరే ఊరు నుండి వస్తారు కాబట్టి చాలా యంగ్స్టార్స్కి కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి అమ్మవారిని, మన బోనాలు, మన సంస్కృతి గురించి చాలా అవగాహన వచ్చేసింది. ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు, స్పెషల్గా మన ఇందులో అయితే. సో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాం. సో ఇట్లాంటి గ్యాదరింగ్లో చాలా మందికి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, చాలా మందికి తెలిసింది అని అంటున్నారు. కాకపోతే ఇంకా ఇట్లాంటి ఊర పండుగ కావచ్చు, బోనాల పండుగ టైంలో ఒక గ్యాదరింగ్ టైప్లో పెట్టుకొని ఒక స్టేజ్ లాంటి ఏర్పాటు చేసుకొని ఇట్లాంటి మంచి విషయాలు చెప్తే బాగుంటుందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివి కూడా చేయించండి, చేస్తే ఇంకా మన హిందువులలో ఐక్యత వస్తుంది అని చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ప్రతి ఇయర్ మేము ఊరు పండుగ గురించి అంటే మన బోనాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలు, ఇప్పుడు యంగ్స్టార్స్, యంగ్ గర్ల్స్కి బోనాలు అంటే ఐడియా లేదు, అది ఎలా పట్టుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి అని. దాని గురించి అయితే అవగాహన చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇన్వాల్వ్ అంటే గర్ల్స్కి, న్యూ జనరేషన్కి ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి దాని గురించి అవగాహన సత్రాలు కానీ, నార్మల్గా మన సంస్కృతి ఏంది, మన ట్రెడిషన్ ఏంది, గుడికి వస్తే ఎలా రెడీ అయ్యి రావాలి, ఇవి అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై